కమ్మని గులాబ్ జామ్ రెడీ. కమ్మని గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. గులాబ్ జామ్ గిన్నెడు వెల్దిగా గిన్నెడు తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు గ్లాసుడు పోసుకోవాలి, టీ గ్లాసుడు. దాంట్లోకి మిక్స్గా వాటర్ పోసుకోవాలి. నీళ్ళు పాలు కలిసిన వాటర్ పోస్తూ కలపాలి, పిండి ఉండలు లేకుండా. పిండిని ఇలా కలిపి మృదువుగా హాఫ్ అన్ అవర్ ఉంచాలి అట్లే. రవ్వ దాంతో తీసుకుంటే ఆ గిన్నెడు చక్కెర, పిండి ఎంత తీసుకుంటే అన్ని వాటర్ చక్కెరలోకి. స్టవ్ మీద పంచదార వాటర్ పోసిన మరిగించాలి పాకం వచ్చే వరకు. యాలక్కాయలు కొంచెం ఇప్పుడే వేస్తే పాకులకి మంచి స్మెల్ వస్తుంది. మళ్ళీ గులాబ్ జామ్ భలే ఉంటుంది. పాకం ఇలా తీగ పాకం రాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. గులాబ్ జామ్ ఉంటుంది, ఇలా చేయాలి. ఇలా చేసి రెడీ పెట్టుకోవాలి. స్టవ్ మీద ఫ్లేమ్ పెట్టి ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడెక్కాక ఒకసారి ఆయిల్లోకి వేయాలి. ఇట్లా సలగైన నూనెలో తేవేసిన గులాబ్ జామ్ గుండులు పాకులో వేయాలి. పాకు చల్లగా కావాలి, అలాగే గుండు చల్లగే ఉండాలి. ఇప్పుడే చూడు గులాబ్ జామ్ కొద్దిసేపు ఇట్లా పెడితే బీర్చుకొని తీయగా ఉంటాయి గులాబ్ జామ్. కమ్మని గులాబ్ జామ్ రెడీ. కమ్మని గులాబ్ జామ్ రెడీ. కమ్మని గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్.